Hello friends, welcome to LTX classes. So friends, let's continue the discussion. ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మీకు మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఎల్టీఎక్స్ బ్యాంక్ టెలిగ్రామ్ ఛానల్లో మీకు అయితే కనుక అవైలబుల్ ఉంటుందండి. మీరు అక్కడ నుంచి అయితే కనుక డౌన్లోడ్ చేసుకుని రివైజ్ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, దిస్ పర్టికులర్ వీడియో ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ ఫర్ బ్యాంక్స్ అక్టోబర్ 2024 రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ని అయితే కనుక మనం డిస్కస్ చేస్తున్నాము. సో లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్: In which city will the Government of India establish the National Center of Excellence NCOE for animation, visual effects, gaming, comics and extended reality to promote and develop the AVGC sector in our country? సో మన కంట్రీలో ఈ యొక్క ఏవిజిసి ఎక్స్ఆర్ ఈ యొక్క సెక్టార్ మనకి ఏంటి అని అంటే కనుక సో ఎవాల్వింగ్ సెక్టార్ అండి, ఎమర్జింగ్ సెక్టార్ అనమాట మనకి, అండ్ విచ్ హ్యాస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్. ఈ యొక్క సెక్టార్ యొక్క గ్రోత్ గురించి మన యొక్క గవర్నమెంట్ యూనియన్ క్యాబినెట్ రీసెంట్గా మనకి ఏంటంటే కనుక యూనియన్ క్యాబినెట్ హ్యాస్ రీసెంట్లీ గివెన్ ద అప్రూవల్ gave the approval for దేని గురించి for the establishment of the National Center of Excellence for which particular sector? AVGCXR అంటే యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ అని అర్థం మనకి. సో సెక్టార్కి ప్రమోట్ చేయడం గురించి మనకి ముంబై, మహారాష్ట్రలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి ఈ యొక్క సెంటర్ని. దీనికి సంబంధించినటువంటి అప్రూవల్ అయితే రీసెంట్గా ఇవ్వబడ్డం అయితే జరిగింది. ముంబై, మహారాష్ట్రలో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ దీన్ని మనకి ఏంటంటే కనుక సెక్షన్ 8 కంపెనీగా మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. సో ఇట్ ఈజ్ సెటప్ యాజ్ ఏ సెక్షన్ 8 కంపెనీ అండర్ ద కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్. ఎప్పుడు వచ్చింది కంపెనీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఆర్ కంపెనీస్ యాక్ట్? నథింగ్ బట్ 2013. ఇట్ వాజ్ సెటప్ యాజ్ ఎ సెక్షన్ 8 కంపెనీ అండర్ ద కంపెనీస్ యాక్ట్ 2013 అండర్లో మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అండ్ ప్రొవిజనల్లీ దీనికి పెట్టినటువంటి పేరు ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ప్రొవిజనల్లీ నేమ్డ్ యాజ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్మర్సివ్ టెక్నాలజీస్ ఆర్ ఇమ్మర్సివ్ క్రియేటర్స్ అంటారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్మర్సివ్ క్రియేటర్స్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్. అదేవిధంగా అంతే ఇదితో మనకు ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇమ్మర్సివ్ క్రియేటర్స్ అని చెప్పేసి దీనికైతే పేరైతే పెట్టారండి. ఖచ్చితంగా ఈ నేమ్ అయితే కనుక మనకు అడుగుతారు. దట్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్మర్సివ్ క్రియేటర్స్. ఆర్ దే మైట్ ఆస్క్ యూ ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారని అడుగుతారు. ముంబై, మహారాష్ట్రలో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరుగుతుంది. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్గా మనకి ఏంటంటే కనుక ఇది ఫంక్షన్ చేస్తుందండి. ఇట్ సర్వ్స్ యాజ్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్. సో ఫర్ ద నర్చరింగ్ ద స్టార్టప్స్. ఫర్దర్గా స్టార్టప్స్కి లేకపోతే ఈ యొక్క ఇమ్మర్సివ్ టెక్నాలజీస్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అలాంటి వాళ్ళ గురించి మనకి ఏంటంటే కనుక ఇదైతే కనుక ఈ సెంటర్ ఎంతగానో ఇది చేస్తుంది, ఫెసిలిటేట్ చేస్తుంది. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ కెటలిస్ట్. యానిమేషన్ ఇండస్ట్రీ మన కంట్రీలో అరౌండ్ గ్రోత్ రేట్ వచ్చేసి 25% తోటి గ్రో అయితే అవుతోంది అని చెప్పేసి మనకైతే కనుక చెప్తున్నారు. యానిమేషన్ ఇండస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ విచ్ ఇస్ అబౌట్ ఎస్టిమేటెడ్ అరౌండ్ మనకి వాల్యూ వచ్చేసి తీసుకుంటే కనుక 46 బిలియన్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ అట్ అరౌండ్ 46 బిలియన్ వర్త్ మార్కెట్ అయితే కనుక వాల్యూ ఉంది అని చెప్పి రీసెంట్గా ఎఫ్ఐసిసిఐ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈవై వాళ్ళ రిపోర్ట్ అయితే చెప్తున్నారండి. ఎఫ్ఐసిసిఐ రిపోర్ట్ అయితే కనుక చెప్తోంది 2023. So here you are expected to know few other important points about FICCI. What does FICCI stands for? Federation of Indian Chambers of Commerce and as well as Industry. Just a minute. Yes, FICCI. First, FICCI stands for Federation of Indian Chambers of Commerce and as well as Industry. Indian Chambers of Commerce and as well as Industry.
ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయబడిందండి ఈ పర్టికులర్ బాడీ? అసలు ఈ బాడీని మనకి ఏంటంటే కనుక 1927లో మనకైతే ఎస్టాబ్లిష్ చేశారండి. 1927లో మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ ఈజ్ ఏ నాన్ గవర్నమెంటల్, నాట్ ఫర్ ప్రాఫిట్, ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ఏ నాన్ గవర్నమెంటల్, నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మనకిది. సో ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకి హెడ్ క్వార్టర్స్ అడుగుతుంటారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే కనుక ఉన్నాయి. కరెంట్ చైర్పర్సన్ ఆర్ ద, సో ఎవరు అని అడుగుతారు, ప్రెసిడెంట్ ఎవరు అని, హర్షవర్ధన్ అగర్వాల్. హర్షవర్ధన్ అగర్వాల్ ఈజ్ ద present chairperson, present president of FICCI, హర్షవర్ధన్ అగర్వాల్. ఎస్ అండి, ప్రెసిడెంట్ ఆఫ్ FICCI. సో టు ద పాయింట్ తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మనకివి. కమింగ్ టు ద క్వశ్చన్, ఇన్ విచ్ సిటీ విల్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ AVGC టు ప్రమోట్ అండ్ డెవలప్ ద AVGC సెక్టర్ ఇన్ అవర్ కంట్రీ అంటే, సో ద ఆన్సర్ వచ్చేసి ఎక్కడండి మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ముంబై, మహారాష్ట్ర. సో ద ఆన్సర్ వచ్చేసి బి, ముంబై ఈజ్ ద ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The 7th Rashtriya Poshan Mah 2024, focusing on nutrition awareness and environment sustainability, concluded with an official closing ceremony recently. In which city was this closing ceremony held? Government related schemes, government అబ్జర్వ్ చేసేటువంటి వీక్ ఆర్ మంత్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ మనకి న్యూస్లో ఏది ఉంది మనకి? రాష్ట్రీయ పోషణ్ మాహ్. సో దట్ ఈస్ ద నేషనల్ న్యూట్రిషన్ మంత్. రాష్ట్రీయ పోషణ్ మాహ్ అంటారు. ఎస్, ఈ యొక్క పోషణ్ మాహ్ అనేటువంటిది మనకి ప్రతి సంవత్సరం కూడా మనకి ఏంటంటే కనుక 1 month పాటు జరుగుతుందండి. ఇట్ ఈజ్ హెల్డ్ యాన్యువల్లీ ఫ్రమ్ ద 1st to 30th September 2024. సో నాట్ 2024, 1st to 30th September ప్రతి సంవత్సరం కూడా మనం ఏంటంటే కనుక రాష్ట్రీయ పోషణ్ మాహ్ అనేటువంటిది అయితే కనుక మనం సెలబ్రేట్ చేస్తాం. సో దిస్ ఇస్ ద న్యూట్రిషన్ మంత్ అనమాట. ఇది ఫర్ 2024 మనం తీసుకున్నట్లయితే కనుక ఫర్ 2024 ఇట్ ఈస్ యాక్చువల్లీ ద 7th edition అండి ఇది మనకి. అండ్ దీన్ని మనకి ఎప్పుడు లాంచ్ చేశారు? ఆన్ 1st September 2024 అయితే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతారు. ఇట్ వాజ్ లాంచ్డ్ బై ద ఇన్ ద గాంధీనగర్, గుజరాత్లో లాంచ్ చేశారు. గాంధీనగర్, గుజరాత్లో మనకైతే కనుక ఓపెనింగ్ సెరమనీ ఆర్ లాంచ్ చేయబడడం జరిగింది. ఎస్, అండ్ దెన్ సిమిలర్లీ మనకి ఎవరు లాంచ్ చేశారు? యూనియన్ మినిస్ట్రీ ఫర్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్, దట్ ఈస్ అన్నపూర్ణాదేవి. అండ్ అలాగనే మనకి గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్రభాయ్ పటేల్, వీళ్ళిద్దరూ కలిసి మనకి గాంధీనగర్, గుజరాత్లో అయితే లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ క్లోజింగ్ సెరమనీ ఎప్పుడండి మనకి? సో ఇట్ వాస్ కన్క్లూడెడ్ 30th September 2024 మనకైతే కనుక కన్క్లూడ్ అయ్యింది క్లోజింగ్ సెరమనీ. 30th September 2024. అండ్ వేర్ ఇట్ గాట్ కన్క్లూడెడ్? రాంచీ, జార్ఖండ్. ఇక్కడ ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ అండి మనకి ఇక్కడ. రాంచీ, జార్ఖండ్. సో హియర్ ఇఫ్ యూ సీ ద 1st September మనకి లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ లాంచ్ చేశారని అడుగుతారు. ఇట్ ఈస్ గాంధీనగర్, గుజరాత్. అండ్ ఎక్కడ కన్క్లూడ్ అయిందని అడుగుతారు. ఇట్ ఈస్ రాంచీ, జార్ఖండ్లో మనకైతే కనుక కన్క్లూడ్ అవ్వడం జరిగింది. దీన్ని ఎవరు చేశారు మనకి? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్ మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా మనకి ఎన్నో ఎడిషన్ జరిగిందని కూడా అడుగుతూ ఉంటారు. మనకి 7th edition ఆఫ్ ద రాష్ట్రీయ పోషణ్ మాహ్ అయితే కనుక రీసెంట్గా మొన్న 2024లో కన్క్లూడ్ అయితే కనుక అయ్యిందండి. సో 7th edition గాట్ కన్క్లూడెడ్ ఇన్ 2024. ఇక్కడ ఫోకస్ దేని మీద ఉంటుంది? లైక్ న్యూట్రిషన్ మీద, ఎనేమియా మీద, నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ మానిటరింగ్. సో పోషన్ బి, పడాయి బి అని వీటి మీద మనకి ఏంటి అని అంటే కనుక ఫోకస్ అయితే కనుక ఉంటుంది. హియర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్కీమ్ మనకి తెలియాల్సింది ఏంటి అని అంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ పోషణ్ అభియాన్. వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ మనకి పోషణ్ అభియాన్ అని చెప్పేసి అయితే కనుక. సో వాట్ డస్ పోషణ్ అభియాన్ స్టాండ్స్ ఫర్? ప్రైమ్ మినిస్టర్స్ పోషణ్ అంటే అర్థం ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్. సో ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్
హోలిస్టిక్ న్యూట్రిషన్ ఎప్పుడు లాంచ్ చేశారమ్మా దీన్ని? ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ మార్చ్ 2018లో మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. పోషన్ అభియాన్ మనకి ఎప్పుడు లాంచ్ చేశారు? లాంచ్డ్ ఇన్ మార్చ్ 2018లో మనకైతే కనుక లాంచ్ చేశారు. దీంట్లో కొన్ని టార్గెట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టార్గెట్స్ ఒక 2-3 టార్గెట్స్ ఇంపార్టెంట్ మనం రాసుకుంటే కనుక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టార్గెట్ మనకి వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్టంటింగ్ ఇన్ చిల్డ్రన్. మనకి రీసెంట్గా మీరు సిరీస్ ఫాలో అవుతూ ఉంటే కనుక వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అని చెప్పేసి మనం చదవడం జరిగింది. అక్కడ మనకి చైల్డ్ స్టంటింగ్, అండర్ న్యూట్రిషన్, వీటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక ఇక్కడ కవర్ చేసాము. సిమిలర్లీ ఇక్కడ మనకి ఏంటంటే సిమిలర్ టార్గెట్స్ అయితే కనుక ఉంటాయి. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే టు రెడ్యూస్ ద స్టంటింగ్ ఇన్ చిల్డ్రన్. సో టు రెడ్యూస్ ద స్టంటింగ్ ఇన్ చిల్డ్రన్లో మనకి ఏంటి అని అంటే కనుక సో రెడ్యూస్ చేయాలి. లైక్ ఏజ్డ్ అరౌండ్ 0 to 6 years by around 3%, by around 2% annually. 2% annually. సెకండ్ ఇంపార్టెంట్ టార్గెట్ వచ్చేసి మనకి ఏంటంటే అండర్ న్యూట్రిషన్ని 2% యాన్యువల్లీ మనం తగ్గించాలి. రెడ్యూస్ అండర్ న్యూట్రిషన్ బై అరౌండ్ 2% annually is the second important target. And the third important target ఏంటంటే కనుక టు కాంబాట్ ఎనీమియాని మనం ఏంటంటే కనుక ఫైట్ చేయాలి. పర్టికులర్లీ ఎవరిలో మనకి చిల్డ్రన్లో, అడాలసెంట్ గర్ల్స్లో, నెక్స్ట్ వచ్చేసి విమెన్లో. ఇట్ షుడ్ బి బై అరౌండ్ 3% యాన్యువల్లీ. 3% యాన్యువల్లీ. ఎస్, సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టార్గెట్స్. అండ్ యాజ్ వెల్ యాజ్ పోషన్ అభియాన్ ఎప్పుడు వచ్చింది? నెక్స్ట్ వచ్చేసి మనకి అసలు రాష్ట్రీయ పోషన్ మాహ్ ఏ మంత్లో జరుగుతుంది? నెక్స్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంక్లూడ్ అయ్యింది? అసలు ఎక్కడ లాంచ్ చేశారు? ఓపెనింగ్ సెరమనీ ఎక్కడ? క్లోజింగ్ సెరమనీ ఎక్కడ? ఎన్నో ఎడిషన్ రీసెంట్గా కంక్లూడ్ అయింది? ఏ మినిస్ట్రీ మనకి ఆర్గనైజ్ చేసింది? సో దిస్ ఇస్ ఆల్ ఆర్గనైజ్డ్ బై విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైల్డ్ డెవలప్మెంట్. Now coming to the question, the 7th Rashtriya Poshan Mah 2024, which focused on nutrition awareness and environmental sustainability, concluded with an official closing ceremony. In which city was this closing ceremony held? Ranchi, Gandhinagar, Junjunu, Indore and as well as the Surat. So the answer is Ranchi andi. Ranchi Jharkhand lo manaki closing ceremony jarigindi. And Gandhinagar వచ్చేసి మనకి ఏంటి? గాంధీనగర్లో ఓపెనింగ్ సెరమనీ. ఈ యొక్క జుంజును మనకి రాజస్థాన్లో ఉంది. ఇది ఎందుకు ఇచ్చారు? ఇది మనకి ఏంటంటే పోషన్ అభియాన్ అనేటువంటి దాన్ని 2018లో మనకి రాజస్థాన్లో ఇక్కడైతే కనుక లాంచ్ చేశారు. ఎనీవే కమింగ్ టు దిస్ ఆన్సర్ మనకి ఏంటి అని అంటే కనుక వాట్ ఈస్ ద ఆన్సర్ అండి? సో ద ఆన్సర్ ఈస్ రాంచీ, జార్ఖండ్ ఈస్ ద ఆన్సర్ హియర్. క్లియర్? మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. The CSIR, National Institute of Science, Communication and Policy Research, recently celebrated the Foundation Day of the CSIR at the National Agricultural Science Complex in Pusa, New Delhi. Which milestone Foundation Day was recently commemorated during this particular event? Yes. So manaki there was one such important body called as CSIR, Council for Scientific and Industrial Research, and as well as the NISCPR, which stands for నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, కమ్యూనికేషన్ అండ్ పాలసీ రీసెర్చ్. వీళ్ళు రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సిఎస్ఐఆర్ యొక్క ఎన్నో ఫౌండేషన్ డే మనకి రీసెంట్గా సెలబ్రేట్ చేశారండి మనకి. సో ఇట్ వాజ్ రీసెంట్లీ మనకి 83rd మనకి ఏంటి అని అంటే కనుక ఫౌండేషన్ 83rd ఫౌండేషన్ ఇదైతే మనకి. సో 83rd ఫౌండేషన్ డే మనకి రీసెంట్గా దీన్ని మనకి కమామరేట్ చేయడం జరిగింది. ఎక్కడ మనకి చేశారు? ఇట్ వాజ్ అట్ ద నేషనల్ అగ్రికల్చరల్ సైన్స్ కాంప్లెక్స్ అట్ పుసా, న్యూఢిల్లీలో మనకైతే కనుక చేయబడ్డం అయితే జరిగిందండి. సో హియర్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద సిఎస్ఐఆర్ గురించి మనకి ఏం తెలియాలి? అసలు సిఎస్ఐఆర్ అంటే అబ్రివేషన్ ఏంటి మనకి? కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ and as well as industrial research. Very important research and development organization in our country and the industrial research. ఈ యొక్క సిఎస్ఐఆర్ బాడీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అనే పాయింట్ మనకు తెలియాలి ఇక్కడ. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ. లార్జెస్ట్ రీసెర్చ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇన్ అవర్ కంట్రీ. ఎస్, ఇది మనకి 1942లో అయితే కనుక ఎస్టాబ్లిష్ అయింది, 1942. అండ్ దెన్ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో అయితే కనుక ఉన్నాయి. సో దీస్ హెడ్ క్వార్టర్స్ ఆర్ ఇన్ ద న్యూఢిల్లీ. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి, ఇట్ ఈస్ ఫండెడ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. ఫండెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ టెక్నాలజీ. అండ్ దెన్ మనకి ఏంటంటే అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఇది మనకి ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ అండి. దీన్ని సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అండర్లో మనకైతే కనుక దీన్ని కాన్స్టిట్యూట్ చేశారు. సో ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ ఎస్టాబ్లిష్డ్ త్రూ ద సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 అండర్లో మనకి దీన్ని కాన్స్టిట్యూట్ చేయబడడం అయితే కనుక జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతారు. సిఎస్ఐఆర్ యొక్క ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. బట్ ఇన్ ద బ్రాకెట్ యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ అఫీషియో. సో హూ ఈజ్ ద ఎక్స్ అఫీషియో ప్రెసిడెంట్ ఆఫ్ సిఎస్ఐఆర్ అని అడుగుతారు. దెన్ సిమిలర్లీ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టెక్నాలజీ. హీ ఈజ్ ఆల్సో ఎక్స్ అఫీషియో. అండ్ సిఎస్ఐఆర్కి ఒక గవర్నింగ్ బాడీ అయితే కనుక ఉంటుందండి, విచ్ విల్ బీ హెడెడ్ బై డైరెక్టర్ జనరల్. అండ్ హూ వాజ్ ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ద సిఎస్ఐఆర్? ఎన్ కలై సెల్వి. సో ఎన్ కలై సెల్వి వెరీ ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? షీ ఈజ్ ద ఫస్ట్ విమెన్ డీజీ ఆఫ్ ద ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఎస్ఐఆర్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎన్ కలై సెల్వి. దెన్ ఇక్కడ సిఎస్ఐఆర్ గురించి మాట్లాడినప్పుడు దెర్ వాజ్ వన్ సచ్ ఇంపార్టెంట్ అవార్డ్ కాల్డ్ యాజ్ శాంతి స్వరూప్ బాత్నగర్ అవార్డ్ అంటారండి. శాంతి స్వరూప్ బాత్నగర్ అవార్డ్ ఆర్ ప్రైజ్. బాత్నగర్ ప్రైజ్ చాలా ఇంపార్టెంట్ ప్రైజ్ ఆర్ అవార్డ్ ఇది మనకి. దీని గురించి అయితే తెలుసుకోవాలి. ఇది ఏ ఆర్గనైజేషన్కి సంబంధించింది అని కూడా అడుగుతూ ఉంటారు. ఈ యొక్క శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్ ఆర్ అవార్డ్ అనేటువంటిది మనకి ఎప్పుడు ఇన్స్టిట్యూట్ చేశారు అని అంటే కనుక ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ ద ఇయర్ 1957లో మనకైతే కనుక చేయబడ్డం అయితే జరిగింది ఇది. అండ్ అలాగనే ఇది మనకి ఏంటంటే ఏ ఫీల్డ్లో ఇస్తారు? మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్లో ఇచ్చేటువంటి మోస్ట్ కోవేటెడ్ ప్రైజ్ అండి ఇది. It is the most coveted and as well as the revered prize in the science and as well as technology. In the field of science and technology ఇచ్చేటువంటి అవార్డ్ అనమాట ఇది. ఈ యొక్క బాత్నగర్ ఆర్ శాంతి స్వరూప్ బాత్నగర్ ప్రైజ్ వచ్చేసి మనకి. అండ్ ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఫౌండర్ డైరెక్టర్, దట్ ఈస్ సిఎస్ఐఆర్ శాంతి స్వరూప్ బాత్నగర్. క్లియర్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలియాల్సినటువంటివి. అండ్ కమింగ్ టు దిస్, ఎన్నో ఫౌండేషన్ డే మనకి రీసెంట్గా అంటే 83rd ఫౌండేషన్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి డి అండి. సి ఎనీథింగ్ కెన్ బి ఏ పొటెన్షియల్ క్వశ్చన్ హియర్ దే కెన్ ఆస్క్ యూ. సో మూవింగ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ క్వశ్చన్. Who has made the history by becoming the first women officer to assume the role of Director General of Armed Forces Medical Services, a position which is responsible for overseeing the overall medical policy of the Indian Armed Forces? Yes. సో మనకి రీసెంట్గా ఏంటి అని అంటే కనుక సో సర్జన్ వైస్ అడ్మైరల్ ఎవరండి మనకి? హూ ఈజ్ దట్ సర్జన్ వైస్ అడ్మైరల్? రీసెంట్గా మనకి ఇదయ్యారు ఆర్తి సరిన్. So Aarti Sarin recently became the so she assumed the charge as the Director General of Armed Forces Medical Services అంటారు, DGAFMS. సో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, AFMS. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్కి రీసెంట్గా మనకి ఏంటంటే కనుక సో ద డైరెక్టర్ జనరల్గా ఈ యొక్క ఆర్తి సరన్ ఆవిడ మనకి ఏంటంటే సర్జన్ వైస్ అడ్మైరల్ని మనకైతే కనుక అపాయింట్ అయితే చేశారండి. అండ్ దిస్ DGAFMS విల్ బీ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు దట్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్.
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి వీళ్ళు ఏంటి అని అంటే కనుక డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ టు ద డైరెక్టర్ జనరల్ ఈజ్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. అండ్ అలాగే వన్ మోర్ పాయింట్ ఏంటంటే కనుక దే టాక్ అబౌట్ ద మెడికల్ పాలసీ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ గురించి, రిలేటెడ్ ఆస్పెక్ట్స్ గురించి మనకి ఓవరాల్ రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ చూసుకునేటువంటి ఆర్గనైజేషన్ ఇది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్, ఏఎఫ్ఎంఎస్ అంటారు. ఏఎఫ్ఎంఎస్కి ఎవరు మనకి ఆర్తి సరీన్ రీసెంట్లీ became the first women officer to assume the role of DG. Moving forward to the next one. The Insolvency and Bankruptcy Board of India celebrated its 8th annual day on 1st October 2024, marking 8 years since its establishment under the Insolvency and as well as Bankruptcy Code. Who is the current chairperson of IBBI అని అడుగుతున్నారండి. So what is IBBI? IBBI stands for Insolvency and as well as the Bankruptcy Board of India. Insolvency and as well as Bankruptcy Board of India. ఈ యొక్క ఆర్గనైజేషన్ మనకి ఏంటంటే కనుక వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఇంప్లిమెంట్ ద ఐబీసీ కోడ్. సో ఇది మనకి రీసెంట్గా ఏంటంటే కనుక ఇట్ ఇంప్లిమెంట్స్ ద ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంక్రప్ట్సీ ఐబీసీ కోడ్ 2016ని మనకి ఏంటంటే కనుక ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ మనకి ఇది. అండ్ అలాగనే ఐబీబీఐ మనకి రీసెంట్గా 8th యాన్యువల్ డే రీసెంట్గా మనకైతే కనుక సెలబ్రేట్ చేసుకున్నారండి ఆన్ 1st October 2024. రీసెంట్లీ ఇట్ హ్యాస్ అబ్జర్వ్డ్ దీస్ థింగ్స్. ఇది మనకి ఏంటంటే మన కంట్రీలో లైక్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్సీ ప్రొసీడింగ్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్నిటినీ కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ మెయిన్లీ డీల్స్ విత్ దట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్యాంక్రప్ట్సీ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద కంపెనీస్ కానివ్వండి, పార్ట్నర్షిప్స్ కానివ్వండి, వీటికి సంబంధించి చూసుకునేటువంటి ఒక డెడికేటెడ్ ఆర్గనైజేషన్ మనకి ఈ యొక్క ఐబీబీఐ అనేటువంటిది. సో రవి మిట్టల్ మనకి దీనికి కరెంట్ చైర్పర్సన్. మనకి రవి మిట్టల్ ఈస్ ద కరెంట్ చైర్పర్సన్ ఆఫ్ ఐబీబీఐ, కరెంట్ చైర్మన్ ఆఫ్ ఐబీబీఐ, Insolvency and Bankruptcy Board of India. So the Insolvency and Bankruptcy Board of India celebrated its 8th annual day. Who is the current chairperson? So the answer వచ్చేసి మనకి రవి మిట్టల్ is the answer అండి. Clear? Moving on to that of the next one. The 2024 edition of the annual Apex Level International Conference of Indian Navy, the Indo-Pacific Regional Dialogue, is scheduled to be held in which city? Yes. So recentగా మనకి ఏంటంటే we have something called as IPRD అంటారు, Indo-Pacific Regional Dialogue. Indo-Pacific Regional Dialogue రీసెంట్గా మనకైతే కనుక ఇండియన్ నేవీ వాళ్ళు అయితే కనుక కంక్లూడ్ చేశారు, ఆర్గనైజ్ చేశారు. అండ్ ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. సో ఇట్ ఈస్ హెల్డ్ ఇన్ ద న్యూఢిల్లీలో మనకైతే కనుక జరిగింది. ఫస్ట్ పాయింట్ మనకైతే తెలియాలి. అండ్ సిమిలర్లీ ఏ థీమ్ తోటి మనకైతే కనుక రన్ అయింది అని అడుగుతూ ఉంటారు. వాట్ వాజ్ ద థీమ్? ఐపీఆర్డి, ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్, రిసోర్స్ జియోపాలిటిక్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్. రిసోర్స్ geopolitics and as well as the security in the region. So geopolitics and as well as security in the Indo-Pacific అండి. సో హియర్ ఇంకొక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకు తెలియాల్సినటువంటివి. ఏవేంటి అని అంటే ఫస్ట్ది వచ్చేసి నావల్ చీఫ్ని మనకైతే కనుక అపాయింట్ చేశారు, దినేష్ కే త్రిపాఠి. సో దట్ ఈస్ అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి మనకేంటంటే కనుక సో అజ్యూమ్డ్ ద రోల్ యాజ్ 26th నేవీ చీఫ్గా మనకేంటంటే కనుక రీసెంట్గా మనకైతే కనుక ఛార్జ్ని అజ్యూమ్ చేసుకున్నారు. అదొక పాయింట్ తెలియాలి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ఇండియన్ నేవీ వాళ్ళు రీసెంట్గా బజాజ్ అలయన్స్ వాళ్ళతోటి టైఅప్ అయితే అయ్యారు. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి మనకైతే కనుక టైఅప్ అయ్యారు. సో దట్ నావల్ పర్సనల్కి
సో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తోటి మనకి టైఅప్ అవ్వడం జరిగింది. నావల్ పర్సనల్కి మనకి వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక లైక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ అవి కూడా మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో ప్రీమియమ్స్లో మనకైతే కనుక ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇండియన్ నేవీ రీసెంట్గా ఎవరితో ఎంఓయూ సైన్ చేసుకున్నారు అని అడిగే అవకాశాలు ఉంటాయి. బజాజ్ అలయన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఎవరు రీసెంట్గా మనకి నావల్ చీఫ్గా మనకి ఇదయ్యారు? అడ్మైరల్ దినేష్ కే త్రిపాఠి రీసెంట్లీ మనకి 26th నావల్ చీఫ్గా మనకైతే కనుక అపాయింట్ చేయబడడం జరిగింది. అండ్ ఐపీఆర్డి ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ రీసెంట్గా ఎవరు హోస్ట్ చేశారు? ఇండియన్ నేవీ వాళ్ళు. ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీలో జరిగింది. థీమ్ ఏంటి అని అడగొచ్చండి. రిసోర్స్ జియో పాలిటిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండో పసిఫిక్. ఎస్. అండ్ అలాగనే విజన్ సాగర్ అని ఉంటుంది. వీ హ్యావ్ ద విజన్ సాగర్. వాట్ ఈజ్ విజన్ సాగర్? సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ అనేటువంటిది మన యొక్క మ్యారిటైమ్ విజన్ అనమాట. సెక్యూరిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సాగర్. సో కమింగ్ టు దిస్, ద 2024 edition of IPRD is scheduled to be held in which city అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. మనకి న్యూఢిల్లీలో కంక్లూడ్ అయ్యిందండి ఇది. మూవింగ్ ఆన్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ వన్. In October 2024, which general insurance company launched something called One Protect, a personal accident insurance product featuring over 20 customizable add-ons tailored for the adventurous activities? ఎస్ అండి. వాట్ ఈస్ వన్ ప్రొటెక్ట్? వన్ ప్రొటెక్ట్ అనేటువంటిది మనకి ఏంటంటే వన్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అనమాట. సో ఇట్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద ఎవరు తీసుకుని వచ్చారని అడుగుతూ ఉంటారు. ఇట్ ఈజ్ మ్యాగ్మా హెచ్డిఐ. సో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి ఈ యొక్క వన్ ప్రొటెక్ట్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని రావడం జరిగింది. సో వాట్ ఈస్ దిస్ వన్ ప్రొటెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్? ఇట్ ఈస్ బేసికల్లీ ఏ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్. ఎస్. వాట్ వాజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్? ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఎవరికైతే అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఇవి ఇష్టపడుతూ ఉంటారో, సో లేకపోతే ఇలాంటి అడ్వెంచరస్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఒక ఇన్సూరెన్స్గా, అంటే అలాంటి అడ్వెంచర్స్ అవి చేసేటప్పుడు మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా అది ఇన్సూరెన్స్ కవరేజ్లో కవర్ అవ్వే విధంగా మనకైతే కనుక దీన్ని వన్ ప్రొటెక్ట్ అనేటువంటి దాన్ని మనకి తీసుకుని వచ్చారు. ఎవరైనా కనుక మ్యాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే తీసుకుని రావడం జరిగిందండి. సో క్లియర్. సో ఎక్స్క్లూజివ్లీ ఎవరి గురించి ఇది మనకి? ఫర్ ఇంక్లూడింగ్ ద థ్రిల్ సీకర్స్. సో థ్రిల్ సీకర్స్ లేకపోతే మనకి ఏంటంటే అడ్వెంచర్ ఎక్స్ప్లోరర్స్ ఇలాంటి వాళ్ళ గురించి అయితే కనుక ఇది ఎక్కువగా మనకైతే ఐడియల్ ప్రొడక్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ అ మ్యాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే తీసుకుని వచ్చారు. సో ఇన్ October 2024 విచ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లాంచ్డ్ వన్ ప్రొడక్ట్ ఏ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ అంటే అర్థం ఏంటంటే ఇట్ వాజ్ బ్రాట్ బై మ్యాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్. Moving forward to the next one. Federal Bank has recently partnered with Bhashini, an AI-powered language translation platform, to enhance its AI virtual assistant, enabling it to assist the users in 14 different Indian languages. What is the name of the Federal Bank's AI virtual assistant? So చాలా సింపుల్ అండి. ఫెడరల్ బ్యాంక్ విచ్ ఇస్ ఏ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మనకి రీసెంట్గా ఎవరితో టైఅప్ అయ్యారు? భాషిని. వాట్ ఈస్ భాషిని? ఇది మనకి ఏంటంటే ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫారం వీళ్ళతోటి టైఅప్ అయ్యారు. ఈ రోజున మీరు వెబ్సైట్స్ చూస్తే కనుక ఐఆర్సిటీసీ కానివ్వండి, లేకపోతే ఏవైనా కూడా వెబ్సైట్స్, బ్యాంకింగ్ వెబ్సైట్స్ అవి చూస్తున్నా కూడా కిందన చాట్ బాట్స్ ఉంటూ ఉంటాయి మనకి. వి కాల్ ఇట్ యాజ్ వర్చువల్ అసిస్టెంట్స్ అని కూడా మనకైతే కనుక పిలవచ్చు. బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ని మనకి వీటి ద్వారా కూడా మనకి ఏంటంటే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగనే ఫెడరల్ బ్యాంకుకు కూడా ఒక వర్చువల్ అసిస్టెంట్ అయితే కనుక ఉందండి. దాని పేరే మనకి ఏంటంటే కనుక ఫెడి. ఫెడి ఈజ్ బేసికల్లీ ద నేమ్ ఆఫ్ ద చాట్ బాట్ ఆఫ్ ఫెడరల్ బ్యాంక్. చాట్బాట్ ఆఫ్ ద ఫెడరల్ బ్యాంక్. వీళ్ళు ఆల్రెడీ మనకి ఏంటంటే ఇది సర్వీసెస్ని బేసిక్ బ్యాంకింగ్ సర్వీసెస్ని అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. బట్ దీని యొక్క క్యాపబిలిటీస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం గురించి, పర్టికులర్లీ ఇండియన్ లాంగ్వేజెస్లో, ఇంకా వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో వీటిల్లో మనకి ఏంటంటే కనుక సో దీని యొక్క క్యాపబిలిటీని పెంచి యూజర్ రిక్వెస్ట్స్ వాటిల్లో కూడా యాక్సెప్ట్ చేయడం గురించి మనకైతే కనుక ఈ యొక్క భాషని వాళ్ళతోటి మనకి టైఅప్ అయితే అయ్యారండి. సో దట్ ఈస్ ద ఆన్సర్ వచ్చేసి మనకి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద వర్చువల్ అసిస్టెంట్ అని అడుగుతున్నారు. ద ఆన్సర్ వర్చువల్ అసిస్టెంట్ నేమ్ వచ్చేసి మనకి ఫెడి ఈజ్ ద ఆన్సర్.
ఫెడరల్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ భాషిని. ఎవరితో పార్ట్నర్ అయ్యారని కూడా మనకి అడిగే అవకాశాలు ఉంటాయి. భాషిని. వాట్ ఈజ్ భాషిని? ఇట్ ఈస్ అన్ AI పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. Clear? Moving on to the next one. Which country is hosting the 9th edition of ICC Women's T20 World Cup which began recently? Yes. సో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి సంబంధించినటువంటి 9th ఎడిషన్, ఫస్ట్ పాయింట్ ఇదే అడుగుతారు, ఎన్నో ఎడిషన్ అని చెప్పేసి. స్పోర్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి మనకి. సో ద 9th ఎడిషన్ ఆఫ్ ICC T20 వరల్డ్ కప్, విమెన్స్, పర్టికులర్లీ మెన్స్ కూడా ఉంటుంది, విమెన్స్ T20 వరల్డ్ కప్ మనకైతే కనుక ఎక్కడ కన్క్లూడ్ అయ్యింది అని అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి షార్జాహ్ UAE, షార్జాహ్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో మనకైతే కనుక జరిగిందండి. షార్జాహ్ UAE. ఇంతకుముందు బంగ్లాదేశ్లో అయితే కనుక అనుకున్నారు, బట్ కానీ మరి బంగ్లాదేశ్లో సివియర్ అన్రెస్ట్ అయితే కనుక మనకి జరిగింది కదా. లైక్ షేక్ హసీనా మనకి ఏంటి అని అంటే కనుక సో రిజైన్ చేసి మనకి ఏంటంటే వెళ్ళిపోవడము, మొహమ్మద్ యూనూస్ తోటి ఇంటరిమ్ గవర్నమెంట్ని ఫామ్ చేయడము, ఇవన్నీ మనం ఆల్రెడీ చూస్తున్నాం మనం న్యూస్ పేపర్స్లో వాటిల్లో కూడాను. సో షార్జాహ్ UAE మనకి ఏంటి అంటే మనకి ఈ యొక్క 9th ఎడిషన్ ఆఫ్ ICC విమెన్స్ T20 వరల్డ్ కప్ అయితే కనుక కన్క్లూడ్ అయ్యిందండి. అండ్ ఫస్ట్ ఆ క్వశ్చన్ అడుగుతారు. సెకండ్ ఏం క్వశ్చన్ అడుగుతారు అని అంటే హూ ఈజ్ ద ఛాంపియన్, కరెంట్ ఛాంపియన్ ఎవరు అని చెప్పేసి అడిగే అవకాశాలు అయితే కనుక ఉంటాయి. సో ద న్యూజిలాండ్ మనకి ఈజ్ ద ఛాంపియన్ ఆఫ్ దిస్ పర్టికులర్ టోర్నమెంట్ అండి మనకి ఒక ఈవెంట్లో మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఈ యొక్క ఉమెన్స్ T20 వరల్డ్ కప్ అనేటువంటిది బైఎనియల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్, బైఎనియల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తారని అడుగుతారు. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ICC వాళ్ళు మనకైతే దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్ మనకి ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి ఇంగ్లాండ్లో అయితే కనుక జరిగింది ఫస్ట్ ఎడిషన్. సో ఎప్పుడు జరిగింది అని అంటే కనుక ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2009లో మనకైతే కనుక జరిగిందండి. అండ్ 2026 ద నెక్స్ట్ ఎడిషన్ మనం తీసుకుంటే కనుక సో 2026 ఎడిషన్ వచ్చేసి మనకు వచ్చేసి ఇట్ విల్ బి అగైన్ బీ హోస్టెడ్ బై దట్ ఆఫ్ ద ఇంగ్లాండ్. ఎస్. అండ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏవి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి అని అంటే ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ మనకిది. ఇట్ ఈస్ ద గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ ద క్రికెట్. ఇట్ ఈస్ ద గ్లోబల్ గవర్నింగ్ బాడీ ఆఫ్ క్రికెట్ అండి. వీళ్ళేంటి ఇది యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కనుక సో ఇట్స్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్ UAEలో అయితే కనుక ఉన్నాయి. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్ UAE అయితే కనుక వీటి యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఇది వే బ్యాక్ 1909లో దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేశారండి. యాజ్ ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్గా మనకైతే కనుక దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్. ఎస్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ హూ వాజ్ ద కరెంట్ చైర్పర్సన్ అని అడుగుతూ ఉంటారు. కరెంట్ చైర్పర్సన్ వచ్చేసి జై షాహ్. జై షాహ్ ఈస్ ద చైర్పర్సన్. క్లియర్? So these are the important points. Now coming to these things, which country is hosting the 9th edition? Hosting అడుగుతున్నారండి, ఎవరు విన్ అయ్యారు ఏంటి అని అడగట్లేదు. హోస్టింగ్ ద 9th edition of ICC Women's T20 World Cup which began recently అని అంటే కనుక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ UAE, పర్టికులర్లీ షార్జాహ్లో మనకైతే కనుక జరిగింది. క్లియర్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. Where was the 12th edition of International Film Festival and Forum on Environment and Wildlife that is known as CMS Vatavaran అని చెప్పేసి మనకైతే కనుక పిలుస్తారు. CMS Vatavaran. So that is known as Forum on Environment and as well as Wildlife. Forum on Environment and as well as the వైల్డ్ లైఫ్ మనకైతే కనుక రీసెంట్గా అయితే కనుక కన్క్లూడ్ అయ్యింది. అండ్ వేర్ ఇట్ గాట్ రీసెంట్లీ కన్క్లూడ్ అని అడుగుతూ ఉంటారు మనకి. సో ఇది మనకి లైక్ ఇట్ వాస్ కన్క్లూడెడ్ ఇన్ న్యూఢిల్లీలో అయితే కనుక కన్క్లూడ్ అయ్యిందండి. కన్క్లూడెడ్ ఇన్ న్యూఢిల్లీ.
ఇది 2 ఇయర్స్కి ఒకసారి మనకైతే కనుక పెడుతూ ఉంటారు. ఇది మనకి ఏంటంటే సిఎంఎస్ ఇండియా వాళ్ళు అయితే కనుక దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో సిఎంఎస్ ఇండియా ఆర్గనైజెస్ దిస్ పర్టికులర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ అలాగనే ఫోరం ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్, దట్ ఈస్ నోన్ యాజ్ సిఎంఎస్ వాతావరణ్ అనేటువంటి దాన్ని మనకైతే కనుక ఆర్గనైజ్ చేస్తారు. ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మనకి 2002లో మనకైతే కనుక ఆర్గనైజ్ చేశారు. 2002లో మనకైతే ఆర్గనైజ్ చేయబడడం జరిగింది. అండ్ ఎవ్రీ 2 ఇయర్స్ ఆర్గనైజ్డ్ ఫర్ ఎవ్రీ 2 ఇయర్స్. అంటే ఎన్విరాన్మెంట్ గురించి, సో ద గ్రీన్ గురించి, మనకి ఏంటంటే గ్రీన్ ఎకోసిస్టమ్ గురించి, వీటి గురించి మనకైతే కనుక ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. సో ద ఆన్సర్ వచ్చేసి న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్ అండి. సో వేర్ వాజ్ ద 12th ఎడిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అండ్ ఫోరం ఆన్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్ లైఫ్, దట్ ఈస్ సిఎంఎస్ వాతావరణ్ అంటే ద ఆన్సర్ వచ్చేసి మనకి న్యూఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే 9th ఎడిషన్ ఆఫ్ ఐసీసీ విమెన్స్ T20 వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది, హూ ఈస్ హోస్టింగ్ అంటే యూఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఎవరు విన్ అయ్యారు అని అంటే న్యూజిలాండ్ అయితే కనుక మనకైతే కనుక విన్ అయ్యారు. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు తెలియాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్పర్సన్ ఎవరు అని కూడా అడిగే అవకాశాలు మనకు ఉన్నాయండి. అండ్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా భాషిని అనేటువంటి వాళ్ళతోటి మనకైతే కనుక టైఅప్ అయ్యారు. సో టైఅప్ అయ్యి వాళ్ళకు ఉన్నటువంటి వర్చువల్ అసిస్టెంట్ కాల్డ్ యాజ్ ఫెడీ, దాన్ని మనకి ఏంటంటే కనుక ఇంకా ఫర్దర్గా ఎంపవర్ అయితే కనుక చేస్తున్నారు. సో దెన్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఈ యొక్క వన్ ప్రొటెక్ట్ అని చెప్పేసి మనకి రీసెంట్గా ఈ యొక్క మ్యాగ్మా హెచ్డిఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు అయితే కనుక రీసెంట్గా దీన్ని అయితే కనుక పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ని అయితే కనుక మనకి తీసుకుని వచ్చారు. మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఈ యొక్క ఐపీఆర్డి ఇండో పసిఫిక్ రీజనల్ డైలాగ్ అనేటువంటిది మనకైతే కనుక న్యూఢిల్లీలో మనకైతే కనుక హోస్ట్ చేయబడడం జరుగుతుందండి. ఇండియన్ నేవీ వాళ్ళు అయితే కనుక హోస్ట్ చేశారు. థీమ్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూసాం. ఐబీబీఐ ఇన్సాల్వెన్సీ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా, రవి మిట్టల్ ఈస్ ద ప్రెజెంట్ చైర్పర్సన్ ఆఫ్ ద ఐబీబీఐ. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ విమెన్ ఆఫీసర్ టు అజ్యూమ్ ద చార్జ్ యాజ్ రోల్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ అంటే కనుక ద ఆన్సర్ వచ్చేసి ఆర్తి సరీన్. వెరీ ఇంపార్టెంట్ అండి, ఆర్తి సరీన్ బికేమ్ ద ఫస్ట్ విమెన్ టు డూ దాట్. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద సిఎస్ఐఆర్ గురించి. 83rd ఫౌండేషన్ డే మనకి శాంతి స్వరూప్ భాత్నగర్ అవార్డ్స్ గురించి మనం అయితే కనుక చూసాము. సిఎస్ఐఆర్ ఏంటి, ఎక్కడుంది అనేటువంటిది, ఎవరు చైర్పర్సన్ అనే పాయింట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక మాట్లాడామండి ఇక్కడ. మూవింగ్ ఫార్వర్డ్ రాష్ట్రీయ పోషణ్ మాహ్ అని పిలుస్తారు. రాష్ట్రీయ పోషణ్ మాహ్ 2024 మనకి 1st నుంచి 30th సెప్టెంబర్ వరకు మనకైతే కనుక కన్క్లూడ్ అయ్యింది. 1st సెప్టెంబర్ లాంచింగ్ వచ్చేసి మనకి గాంధీనగర్లో చేశారు. దెన్ కన్క్లూజన్ వచ్చేసి మనకి రాంచీ జార్ఖండ్లో మనకైతే కనుక చేయబడడం అయితే జరిగిందండి. పోషణ్ అభియాన్ గురించి మనం మాట్లాడుకున్నాము, ఎక్కడ ఆర్గనైజ్ చేశారు ఏంటి అనేటువంటిది, ఎవరు ఆర్గనైజ్ చేస్తారు అనేది కూడా మనం మాట్లాడాము. దెన్ నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్మర్సివ్ క్రియేటర్స్ అని చెప్పేసి మనకి తీసుకుని రావడం జరిగింది. ఆర్ ఇట్స్ ఆల్సో నోన్ యాజ్ నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ద యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, ఏవీజీసీ, ఎక్స్ఆర్. సో సెక్టార్ని ప్రమోట్ చేయడం గురించి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారని అడుగుతారు. ముంబై, మహారాష్ట్రలో మనకైతే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ అండి. ఐ హోప్ యూ ఐ హ్యావ్ అండర్స్టూడ్ అండ్ గెయిన్ సంథింగ్. ఇఫ్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ప్లీజ్ టు లైక్ ఇట్ అండి. Yes, so please do like it and as well as comment as well, so that I'll bring more and more this type of questions అయితే కనుక మీకు తీసుకుని రావడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన PDF మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో మీకు అవైలబుల్గా ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎస్, ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.